థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పాఠశాలలు మూసివేయలేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి 2014 నుంచి అప్పుడు ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, మరి ఇప్పుడు ఎన్ని పాఠశాలలు ఉన్నాయి ఒకసారి టేబుల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. దాన్ని బట్టి మరి ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయో మనకు తెలిసే అవకాశం ఉంది అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష, గతంలో ఉన్నటువంటి 6% 15% బడ్జెట్ పెంచుతామని చెప్పి ఈ రాష్ట్రంలో విద్యాబోధన కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము మరి ఎందుకని కేవలం 23,108 కోట్లు మాత్రమే కేటాయించింది? ఎందుకంటే 15% అంటే దాదాపు 45,000 కోట్ల రూపాయలు అవసరం పడితే మరి దాని విషయంలో ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ చిన్న చూపు చూస్తూ ఉన్నదో తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ ఫీ రెగ్యులేటరీ కమిటీ అధ్యక్ష, ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి సమస్య, ప్రధానమైనటువంటి నాయకులందరూ కూడా ఈరోజు మాట్లాడినటువంటి అంశము ఈ ఫీ రెగ్యులేటరీ విషయమే అధ్యక్ష. ఎందుకంటే ఎల్కేజీకి కూడా ఈరోజు 4-5 లక్షల రూపాయలు అడిగేటువంటి మరి పాఠశాలలో అడ్మిషన్స్ కోసం ఫీ అడిగేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఎల్కేజీ కోసం ఏమైనా ప్రత్యేకమైన విద్య ఉంటుంది కాబట్టి కానీ చెప్పి వాళ్ళు 5 లక్షలు 4 లక్షలు మరి స్కూల్స్లో కలెక్ట్ చేస్తూ ఉన్నారు. దానికోసం మరి ఫీ రెగ్యులేటరీ కమిటీని మనము వేయలేకపోతా ఉన్నామని మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే మీరు వేసినటువంటి కమిటీ ఏదైతే ఇది విద్యా కమిషన్ అధ్యక్ష, మీరు వేసింది మరి వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఫీ రెగ్యులేటరీ కమిటీ అండ్ ద గవర్నమెంట్ హెస్ అపాయింటెడ్ ఎడ్యుకేషన్ కమిషన్ అధ్యక్ష. ఆ ఎడ్యుకేషన్ కమిషన్ తోటి మరి దాని కూడా విధి విధానాలు ఏందో ఇప్పటి వరకు దాని విషయం ఏమి కూడా 14-15 నెలలైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి తెలియజేయకపోయింది అధ్యక్ష. ప్రభుత్వం ఇప్పటికీ నిర్దిష్టమైన విధానాన్ని కూడా ఖరారు చేయకపోవడం, ఫీ రెగ్యులేటరీ కమిటీ మీద ఎలాంటి నిర్ణయం తీసుకున్నదో కూడా ఇప్పటి వరకు తెలియజేయకపోవడం కూడా బాధాకరం. ఎందుకంటే అధ్యక్ష, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం కాబట్టి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంశం ఎక్కడ కూడా మరి మాట్లాడతలేరు అధ్యక్ష. అదే మాదిరిగా ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ కూడా మరి పూర్తిగా ఇస్తాము, మేము అంతా కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు ఫీ రియంబర్స్మెంట్ విషయంలో ఎక్కడ కూడా మరి పాత ఉన్నటువంటి ఏజెంట్స్ని కానీ ఇప్పుడు కొత్తగా ఇవ్వాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ కానీ ఇవ్వకపోవడం, దాని మీద మరి మంత్రి గారిని ఒకసారి క్లారిఫికేషన్ అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కాంట్రాక్టర్ల కోసం అయితే అప్పు చేసి మరి కాంట్రాక్టర్లకు మీరు బిల్లు పే చేస్తూ ఉన్నారు, మరి ఫీ రియంబర్స్మెంట్ విషయం ఎందుకు మీరు శ్రద్ధ చూపిస్తలేరు మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలలోనే ఫుడ్ పాయిజనింగ్ జరిగి చాలామంది విద్యార్థులు అస్వస్థతకి గురి కావడమే కాకుండా అధ్యక్ష, చాలామంది చనిపోయినట్టు కూడా మేము పేపర్లో చూసాం అధ్యక్ష. మరి దాని మీద ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి విద్యా మంత్రి లేకపోవడం, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం, మరి అన్ని పాపం ముఖ్యమంత్రి గారి మీద బటన్ పడుతుందా తెలియదు, మరి దాన్ని ప్రాపర్గా మరి రివ్యూ చేస్తూ ఉన్నారో లేదు తెలియదు. కానీ దాదాపుగా మరి ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరిగి హైకోర్టు కూడా తీవ్రంగా ఆగ్రహించినప్పటికీ దాని మీద ఎలాంటి మరి ఇప్పటి వరకు కూడా మరి జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజనింగ్ రెగ్యులర్గా జరుగుతూ ఈపాటికి ఒక తాండూరు గురుకుల పాఠశాలనే కాదు అధ్యక్ష, నారాయణపేట జిల్లాలో మునుగూరు ఉన్నత పాఠశాల, అదే మాదిరిగా మా జిల్లాలో కూడా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడి గురుకుల పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజనింగ్ జరిగి వేలాది మంది విద్యార్థులు అస్వస్థత జరిగినటువంటి సంగతి మరి ప్రభుత్వం ఏ రకంగా శ్రద్ధ తీసుకుంటా ఉన్నదో మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు టీచర్స్ బకాయిలు కూడా అధ్యక్ష, పాపం ఈరోజు మీరు ప్రభుత్వ పాఠశాలలో చెప్పేటువంటి టీచర్స్కి కూడా ఇప్పటి వరకు వారికి బెనిఫిట్స్ ఐదర్ వారికి ఉన్నటువంటి పిఆర్సీ కొత్తగా చేయకపోవడము, వారికి లీవ్ సిలిండర్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడము, రిటైర్మెంట్ అయిన వారికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికి కూడా మరి ఇవ్వకపోవడము, వారికి ఉన్నటువంటి దాదాపు 8,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్టుగా మరి మొన్ననే మీరు చెప్పారు అధ్యక్ష. మరి ఇప్పటి వరకు ఆ బకాయిలు ఎప్పటి లోపల తీరుస్తారు, అక్కడ ఉన్నటువంటి టీచర్స్కి మీరు ఎప్పటి లోపల మరి అవన్నీ కూడా క్లియర్ చేస్తారు? ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యక్ష, మరి మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో ఇప్పటి వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు, ప్రత్యేకమైన నిధులు కేటాయించలేదు. కానీ మీరు మేనిఫెస్టోలో అనేకమైనటువంటి అంశాలు మీరు పొందుపరిచినారు. కానీ ఇక్కడ మరి ప్రాక్టికల్కి వచ్చేసరికి మీరు ఎక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, కనీసం అక్కడ టీచర్స్కి కూడా ఉన్నటువంటి ఏరియాస్ని కూడా క్లియర్ చేయకుండా ఏ రకంగా మరి విద్యా వ్యవస్థను మీరు మరి గాడిలో పెట్టకుండా ఏ రకంగా ముందుకు వెళ్తా ఉన్నారో దయచేసి మంత్రి గారిని చెప్పాల్సింది కోరుతా ఉన్నాను అధ్యక్ష.